అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. ఈవినింగ్‌కి 4 ఇడ్లీలు అయితే మిగిలాయనమాట. మా చిన్నుగాడికి ఈవినింగ్ వచ్చాక స్నాక్స్ కావాలన్నాడు. ఎలాగో అడుగుతుంది కాబట్టి తన కోసమైతే ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా మనం మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదండీ! అవి మనకు ఎంత కావాలో స్నాక్స్ కోసం అని తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఇలా కట్ చేస్తున్నానండి. మీకు నచ్చితే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా అయితే నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని మనము మన పిల్లల కోసం ఇలా స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మిగిలిపోయిన ఇడ్లీలతో మనకు ఇడ్లీ ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇలా స్నాక్ టైప్ చిప్స్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి పిల్లల కోసం. ఇలా కట్ చేసుకున్న అన్ని ప్లేట్‌లోకి అయితే నేను తీసుకున్నాను. మీకు నచ్చితే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనము ఈ ముక్కలను డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చక్కగా అయితే వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలండి. చాలా త్వరగానే వేగిపోతాయి. చాలా చక్కగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుంటే బాగా క్రిస్పీగా అయితే మనకు ఇడ్లీ స్నాక్ అయితే రెడీ అవుతుందండి. రెండో వాయి కూడా నేను వేయించేస్తున్నాను. ఇలా ఇవన్నీ కూడా మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ కూడా చక్కగా వేయించుకుంటే మనకు స్నాక్ అయితే రెడీ అవుతుంది. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇంకాస్త వేగితే సరిపోతుంది చూడండి. డార్క్ బ్రౌన్ వరకు నేనైతే వేయించుకున్నాను. ఇలా క్రిస్పీగా తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసేసి మూడింటిని చక్కగా అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం తయారు చేసుకున్న స్నాక్ పైన అయితే వీటిని చల్లుకోవాలండి. ఈ పౌడర్ అయితే చల్లేసుకుంటే మంచి స్పైసీగా, టేస్టీగా ఉండే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. మనము అప్పుడప్పుడు ఇడ్లీలు చేసుకున్నప్పుడు మిగిలిపోయినవి పడేస్తూ ఉంటాం కదండీ! అలా పడేసి ఫుడ్‌ని వేస్ట్ చేయకుండా పిల్లలు అడిగినప్పుడైనా కానీ, ఆకలేస్తుంది అని అన్నప్పుడు కానీ, ఖచ్చితంగా పిల్లల కోసం ఇడ్లీ మిగిలిపోతే ఇలా స్నాక్ అయితే చేసి ఇవ్వండి. వాళ్ళకు తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలే కాదండి ఎవరైనా తినొచ్చు. చాలా టేస్టీగా, క్రిస్పీగా, సూపర్‌గా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో మనం స్పైసెస్ కోసం ఎక్కువగా ఏ మసాలా యూజ్ చేయలేదండి. కారము, ఉప్పు మరియు చాట్ మసాలా తప్ప ఇంకేది వేసుకోలేదు. ఈ మూడే చాలు ఎంతో రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం.